ఉందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ ఛానల్. మోదీజీని ఎంత వ్యతిరేకించినా, ఎంత తిట్టినా జాతీయ ప్రయోజనాలే పరమావధిగా తాను ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకోవడంలో మోడీజీ చూపిన దృఢ సంకల్పం నిజంగా అద్వితీయం, అపూర్వం అనే చెప్పాలి. ఆర్టికల్ 370ని రద్దు చేయడం ద్వారా జమ్మూ కాశ్మీర్ని భారతదేశంలో సంపూర్ణంగా విలీనం చేసి చరిత్ర సృష్టించారు. దశాబ్దాలుగా కాశ్మీర్లో పాతుకుపోయిన వేర్పాటువాద వ్యవస్థ నడ్డివిరిచారు. ఒకప్పుడు భారతదేశంలోని బడా నగరాలను వణికించిన ఉగ్రవాదులు మునుపెన్నడూ లేనంతగా క్షీణించాయి. ఇప్పుడు ఆ ముప్పు కేవలం వాయువ్య సరిహద్దు ప్రాంతాలకే పరిమితమైంది. దశాబ్దాల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నక్సలిజాన్ని పూర్తిగా తుడిచిపెట్టేసే స్థాయికి తీసుకొచ్చారు. నిరంతర భద్రతా దాడులు, వ్యూహాత్మక అభివృద్ధి పథకాలతో ఉగ్రవాద, తీవ్రవాద ముఠాల నెట్వర్క్లను నామరూపాలు లేకుండా ధ్వంసం చేస్తున్నారు. దశాబ్దాలుగా విద్యారంగం, మీడియా మరియు ప్రజా విమర్శలపై ఆధిపత్యం చెలాయిస్తున్న లెఫ్టిస్ట్ వ్యవస్థకు సింహస్వప్నంగా మారి గట్టి సవాల్ విసిరారు. సరిహద్దు భద్రతను పటిష్టం చేసి, రక్షణ దళాలను అత్యాధునీకరించి ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానాన్ని అమలు చేశారు. కాలయాపన చేసే విధానాలకు స్వస్తి చెప్పి దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న జాతీయ సమస్యలపై అత్యంత కఠినమైన నిర్ణయాత్మకమైన చర్యలకే అగ్రతాంబూలం ఇచ్చారు. నన్ను ఎవరు తిడుతున్నారు, నన్ను ఎవరు పొగుడుతున్నారు, నాతో ఎవరు ఫోటోలు దిగుతున్నారు, లేకపోతే నా క్రేజ్ ఎంత పెరిగింది, ఇవన్నీ ఆయనకొద్దు. ఆయనకు కావాల్సింది ఒక్కటే, ఏంటి అనంటే దేశం డెవలప్ అవుతుందా లేదా, ప్రపంచంలో భారత్ అగ్రగామిగా నిలుస్తుందా లేదా, భారత్ అగ్రగామిగా నిలవడానికి నేనేం చేస్తున్నాను, భారత్ని అగ్రగామిగా నిలబెట్టడానికి నేను ఇంకెంత కష్టపడాలి, ఇది మాత్రమే ఆలోచించే ఏకైక నేత నరేంద్ర మోదీ. అలాంటి నాయకుడు ఈ దేశానికి ఉండడం మనందరి పూర్వజన్మ సుకృతం. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేసేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుందనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతుగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము, మీకు తోచిన సహాయం చేయొచ్చు. అలాగే వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.